క్రీస్తు నామములో 4823వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క కాన్ఫరెన్స్ ను ప్రారంభించుకున్నాం. తిరుపతి నుంచి పెద్దలు రవిమనోహర్ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. వందనాలు అన్న. జూమ్ లో చేరి వచ్చిన వీళ్ళందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని కూడిక ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడైన మా నాయన, మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. మరి మా ప్రభువా, గత రాత్రి ఇచ్చిన విశ్రాంతి, ఆరోగ్యం, ఆయుష్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలమున సజీవుల మమ్మల్ని లేపి మీ పాసల్లో తీసుకొని వచ్చారు, మార్నింగ్ కాన్ఫరెన్స్ కి తీసుకొని వచ్చారని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. 4823వ రోజున మమ్మల్ని ఇలాగ సమకూర్చి మీ వాక్యం అందించి మా విశ్వాస జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు సంకల్పించిన రీతిని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ బలియాగం ద్వారా రక్షించి విమోచించిన ఆ రీతిని బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. కరుణా సంపన్నుడ, మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ఈ రోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ప్రియులు బ్రదర్ వేణుగారిని బట్టి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాట పాడు వారిని మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. వాక్యం చెప్పడానికి సిద్ధపరిచి తీసుకుని వచ్చిన మా ప్రియులు విజయ్ కుమార్ గారిని బట్టి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణాసంపన్న దానియేలు గ్రంథములో మరి వాక్యం అందిస్తూ ఉండగా వాక్యము మా బాప ఈ రోజు ఏ విషయం అందించాలని మీరు సిద్ధపరిచారో ఆ వాక్యం మా హృదయాల్లో పదిలపరచడానికి సహాయం చేయ వేడుకుంటున్నాం తండ్రి. కూడిక యావత్తు కూడా మా ప్రభావ మీ కరుణ గ్లాసానికి అప్పగిస్తుండగా ఎలాంటి ఆటంకాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా కాచి కాపాడమని, ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో మా ప్రభావ మెలకువతో ఉంచి మీరే మీ వాక్యం మా హృదయాలకు అందించమని మా ప్రాణపురింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి మనోహర్ అన్న గారికి ప్రేమ వందనాలండి. సమయంలో ఒక కీర్తన విన్నాం. ఓకే, పాట పాడండి విన్నాం. ఓకే. మన పాటల పుస్తకం నుండి 906 పాట. నా ప్రభువా నా దేవా నీ నామమును స్తుతించదను, నీ నామమును స్తుతించదను, నీ నామమును స్తుతించదను, నీ నామమును స్తుతించదను. నా ప్రభువా నా దేవా పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని, పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని. నా అంతమే నరకము కాగా, నా అంతమే నరకము కాగా, పరమపిత నన్ను రక్షించితివి, పరమపిత నన్ను రక్షించితివి. నా ప్రభువా నా దేవా యేసయ్యా నిన్ను పోలిన దేవుడు నిఖిల జగతిలో లేనే లేడు. యేసయ్యా నిన్ను పోలిన దేవుడు నిఖిల జగతిలో లేనే లేడు. కడవరకు నిన్ను వెంబడించి, కడవరకు నిన్ను వెంబడించి,
మోక్ష నగరుకు చేరెదను, మోక్ష నగరుకు చేరెదను. నా ప్రభువా నా దేవా, నీ నామమును స్తుతించదను, నీ నామమును స్తుతించదను, నీ నామమును స్తుతించదను, నీ నామమును స్తుతించదను. నా ప్రభువా నా దేవా. అన్న వందనాలు. వందనాలన్నా. మంచి రమ్యముగా కీర్తన పాడి వినిపించిన పేటరన్న గారికి కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. సుబ్రహ్మణ్యం అన్న. సుబ్రహ్మణ్యం ఓకే అన్న వందనాలు. వందనాలు. మంచిది పిల్లారా, మనకు ఈ సమయంలో దేవుని సేవకులు ఈరోజు విజయ్ కుమార్ అన్న గారు వాక్యం అందించిన ఉన్నారు. దానియేలు గ్రంథం నుంచి మనకు ధ్యానాలు వివరిస్తున్నారు. ఈరోజు అన్న వివరిస్తారు. ముఖ్యంగా ప్రభు ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నామండి. వాక్యం నిమిత్తమై సికింద్రాబాద్ నుంచి ఇస్రాయేల్ అన్న గారు ప్రార్థన చేస్తారు. ఇస్రాయేల్ అన్న వందనాలు. వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహిమగల దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చారు మా దేహాలకు. మమ్మల్ని మా పడకల నుండి సజీవులుగా లేచి ప్రాతకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ అండ్ జూమ్ ద్వారా ఆయా పట్టణము ప్రాంతముల నుండి అందరిని ఒక తాటిపై తీసుకుని వచ్చి మీ మహోన్నతమైన నామాన్ని స్తుతించి కొనియాడే కృపను అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రాలయ్యా. నిన్నటి ప్రభువు దినాలలో వారి వారి స్థానిక సంఘములో వారు నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి మయంపరిచిన రీతిగా మరి ఈ ఉదయ కాలంలో నాయన ప్రారంభ ప్రార్థనలను చక్కటి గీతమును ఆలపించగా నాయన మీరు మహిమను పొంది ఉన్నారని నమ్ముతున్నాను. స్వార్థకుడైనటువంటి వేణును వారి కుటుంబాన్ని ఆయన పనిని పరిచయం దీవించండి. మరొకసారి జూములో వచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి నిత్యము ఈ విధముగా చేరి అమూల్యమైన దివ్యవాక్కులను విని మా జీవితాలలో దిద్దుబాటును, పురుకొల్పును, ఉద్యమము కలుగజేస్తూ వాటిని అనుసరించి జీవించడానికి నీ ప్రత్యేకమైన కృపను సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చిస్తూ మనందరినీ కరుణగల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకొని ఈ దినమంతటిలో మేము చేయి ప్రతి పనులు మీరు తోడుగా ఉండి నడిపించి ఈ కార్యక్రమం అంతవరకు మీరు ఆధిపత్యాన్ని నుంచి క్రమముగా మర్యాదగా జరిగింది మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకోండి. మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేసిన పెద్దలు ఇస్రాయేల్ అన్న గారికి కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలయ్యా, వందనాలు. మంచిది పిల్లారా, మనకు వాక్యం అందించడానికి దేవుని సేవకులు విజయ్ కుమార్ అన్న గారు ఉన్నారు. 6 గంటల వరకు మనకు వర్తమానం అందిస్తారు. అందరూ మీట్లో ఉండి శ్రద్ధగా దేవుని మాటలు విని ఆత్మీయంగా మేలు పొందుదాం. ఈ సమయాన్ని దేవుని సేవకులు విజయ్ కుమార్ అన్న గారికి అప్పగిస్తున్నారు. అన్న వందనాలన్నా. విజయ్ కుమార్ అన్న వందనాలన్న. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చేరొచ్చిన అందరికి, పెద్దలకు, తోటి సేవకులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. ఈ 3వ అధ్యాయములో మొత్తము
30 వచనాలను మనం చూస్తున్నాం. ఈ 30 వచనాలలో 3 పేర్లను మనము చూస్తున్నాము. మొదటిగా నెబుకద్నెజర్ గారు, రెండవది భక్తులు, మూడవది మన సృష్టికర్త అయినటువంటి ప్రభు. గత ఎపిసోడ్లో మనము నెబుకద్నెజర్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఆయనలో ఉన్నటువంటి కోపము, అత్యాగ్రహము, ఆ కోపము ఏమి చేసింది అనేటువంటి సంగతులు, కోపము ద్వారా వచ్చే ఫలితం ఏమిటి, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ దినము బబులోనులో ఉన్నటువంటి భక్తుల యొక్క సవాళ్ళు, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, ఇవన్నీ కూడా మనము ధ్యానం చేద్దాం. దయచేసి 3వ అధ్యాయము మనం 12వ వచనం నుండి చదువుకుందాం. 3 యూదులను బబులోను దేశములోని రాజకార్యములో విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు విలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకును మెషకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనేను, శద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లను గ్రోవిని, పెద్ద వీణను, సింపోనియను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. బబులోను కోటలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు రాజాజ్ఞను భక్తులు విరోధిస్తున్నారని, రాజాజ్ఞను పాటించటం లేదని ఒక కంప్లైంట్ రాజుకు చేస్తున్నారు. ఈ విషయము వినగానే రాజుకు కోపం వచ్చింది. అక్కడ మనం చూస్తున్నాము, రౌద్రమును అత్యాగ్రహమును గలవాడై అనేటువంటి మాట. ఎందుకంటే ఒక చక్రవర్తి ఆయన, ఎన్నో రాజ్యాలు ఆయన చేతి కింద ఉన్నాయి. కానీ వీరు నా మాట వినకుండా పోవడం ఏమి అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. పిలిపించుకొని ఇలాగూ మీరు చేయటం లేదని నేను విన్నాను, నిజమా? ఇప్పుడు మరలా వాద్య ధ్వనులు వినిపించబడతాయి. మీరు ఆ ప్రతిమకు సాగిలపడి నమస్కరించాలి, లేకపోతే వేడిమిగల అగ్నిగుండంలో మీరు పడవేయబడతారు అని హెచ్చరిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి సంగతి ఏమిటంటే, భక్తుల యొక్క నమ్మకము, వారి యొక్క సవాళ్ళు మనము చూడగలుగుతున్నాం. నేను గత రోజుల్లో ఈ మాట పంచుకున్నాను. అంటే నెబుకద్నెజర్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏమి ఆలోచించాలి ఆయన గురించి అంటే, మనం బ్రతుకుతే ఈ భూలోకంలో ఇలాగ బ్రతకకూడదు. నెబుకద్నెజర్ గురించినటువంటి మాట. మరి భక్తుల యొక్క ఒక త్యాగము, వారి యొక్క నమ్మకం మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఆజ్ఞ బబులోనులో
ఉన్న కూడా ఒక నిశ్చింతగా బ్రతుకుతున్నారు భక్తులు. ఏ ఒత్తిడి వారికి లేదు, ఏ భయము వారిలో లేదు, ఏ భీతి వారిలో లేదు, కనబడటం లేదు. అసలు వారి మీద కంప్లైంట్ చేసే వారికి భీతి భయము ఉందేమో, కానీ వారు నమస్కరించిన, రాజాజ్ఞ మీరకుండా ఆ ప్రతిమకు నమస్కరించిన ఆ యొక్క భయం అనేది వారికి ఉంది. కానీ వీరు నమస్కరించలే, సాష్టాంగ పడటం లేదు. ఎందుకు అని మనం చూస్తే, యూదులు వారిలో ఉన్నటువంటి ఒక చట్టము లేకపోతే సాంప్రదాయం ఏమిటంటే, దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ధర్మశాస్త్రములో, నేను తప్ప ఏ దేవుడు మీకు ఉండకూడదు, ఏ విగ్రహమును మీరు చేసుకొనకూడదు. అంటే నన్నే పూజించాలి, నన్నే ఆరాధించాలి. అంటే ఈ మాట వారు గట్టిగా పట్టుకున్నారు భక్తులు. ఆ ప్రభు మీద మంచి విశ్వాసము పెంచుకున్నారు వారు భక్తులు. అంటే మనము తర్వాత ఈ ధ్యానించే సంగతులలో మనం ఆలోచించగలుగుతున్నాము, ఎంత విశ్వాసము వారికి ఉంది, ఎంత నమ్మకములో సాగిపోతున్నారు. అంటే మానవునికి కావలసినది ఈ లోక జీవమా పరలోకపు జీవమా అని ఆలోచన చేస్తే, వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఈ లోకంలో మరణించినా పర్వాలే, మనము నిత్య జీవము మనకు కావాలనే సత్యము మనకు బయలుపడుతుంది దైవ గ్రంథంలో. మరి ఈ దినాలలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక ఇజ్రాయేలు ఇరాను యుద్ధము జరుగుతుంది. చాలా మంది భీతి, చాలా మంది భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇక ఏమవుతుందో ఏమో. ఇంకా కొంతమంది మీడియాలలో ఇంకా మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. పక్కన పెడదాం. దావీదుకు దేవుడు ఒక మాట చెప్పాడు బత్షెబా విషయంలో. ఆయన తప్పు చేసినప్పుడు, నీ సంతతికి తరతరములకు యుద్ధం అన్నాడు. తరతరములకు యుద్ధం. విందాం జాగ్రత్తగా. ఇది ఇశ్రాయేలీయులకు కొత్త యుద్ధము కాదు, లేకపోతే అకస్మాత్తుగా జరిగేటువంటి యుద్ధము కాదు. మనం ఆందోళన చెందేదానికి, మనము భయపడేదానికి కొత్త యుద్ధం ఏమి కాదు. మీరు గమనించితే, ఇక దావీదును మనము పక్కన పెడితే సొలొమోను కాలంలో యుద్ధాలు లేవులే. అంటే దావీదు అన్ని సమకూర్చి పెట్టాడు. తర్వాత తన కుమారుడైన రెహబాము కాలము నుండి, ఆ రెహబాము కాలములో రాజ్యము 2 భాగాలు అయిపోయింది. 2 భాగాలైన తర్వాత మరి శత్రు దేశాలకు కాదు, మిత్ర దేశాలకే యుద్ధం జరుగుతుంది. అంటే యూదా గోత్రానికి, తర్వాత ఇశ్రాయేలుల 10 గోత్రములకు యుద్ధం జరుగుతూనే ఉండదు. నష్టపోతూనే ఉన్నారు ప్రజలు. అక్కడ నుండి మనం వచ్చిన తర్వాత వారికి యుద్ధాలు జరుగుతున్నాయి. వీరి మీద వేరే ప్రాంతం వాళ్ళు అటాక్ చేస్తున్నారు, జరుగుతూనే ఉన్నాయి యుద్ధాలు. తర్వాత వీరు చెరకు వెళ్ళడము, క్రీస్తుకు పూర్వం 222లో 10 గోత్రముల వారు చెరకు వెళ్ళడము, అషూరు చెరకు వెళ్ళడము, 606లో బబులోను చెరకు వెళ్ళడము, మళ్ళీ 595లో 585లో ఇలా వెళుతూనే ఉన్నారు. యూదుల మీద ఒక చెయ్యి వారి మీద ఉండే ఉంటది, అన్యుల చెయ్యి. ఇది దేవుని యొక్క ఏర్పాట్లు. వారికి బుద్ధి రావాలని ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. తర్వాత క్రీస్తు పూర్వము 27 నుండి
రోమా సామ్రాజ్యము బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చింది. 474 సంవత్సరాల వరకు క్రీస్తు శకం ఈ రోమా సామ్రాజ్యం వచ్చిన తర్వాత వారి స్వాధీనములో ఇశ్రాయేలులు ఉండిపోయారు. వారి స్వాధీనములో ఉన్న తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు మాకొక మెస్సయ్య వస్తాడు, ఈ మెస్సయ్య మమ్మలను విడిపిస్తాడు, మాకొక స్వాతంత్రం అనేది, మా దేశము మాకు మేమేలేదంటే ఆ మెస్సయ్య ఈ లోకానికి వచ్చి మమ్మలను విడిపిస్తాడు అనేటువంటి ఆలోచన చాలా ఉన్నది వాళ్ళకు. మెస్సయ్య వచ్చేది వాస్తవమే కానీ మెస్సయ్య వచ్చి విడిపిస్తాడనే వాస్తవము ఇక్కడ మనకు కనపరాదు దైవ గ్రంథంలో. ఎప్పుడు విడిపిస్తాడో ఆ సమయం వచ్చినప్పుడు ఆయన విడిపిస్తాడులే. అయితే వీరు అనుకున్న సమయంలో విడిపించేదానికి రాలేదు ఆయన. దేని నుండి విడిపించేదానికి వచ్చాడు ఆయన అంటే, పాపము నుండి, శాపము నుండి, రాబోయే ఉగ్రత నుండి ఆయన విడిపించేదానికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనము దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాస్తవికం మనము లేఖన సత్యాలు ఎరిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఎవరి కొరకు ఆయన వచ్చాడు, ఒక 3 మాటలు మనం చూసుకొని ముందుకు సాగుదాం. దయచేసి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. మొదటి మాట, స్వకీయులు అంటే ఇశ్రాయేలులు, మనకు తెలిసిన మాటే. అయితే వారు అంగీకరించలేదు. అంగీకరించకపోయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఆఫర్ వదిలాడు. ఏమిటంటే, అది ఇశ్రాయేలులకు మాత్రం కాదు, ఆయనను అంగీకరించిన వారు దేవుని పిల్లలు అవుతారు అనేటువంటి ఒక ఆఫర్ వచ్చింది. అప్పుడు వారికి దేవుడు, అన్యులకు దేవుడు. అది పేతురు అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయములు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మాట చెప్తాడు ఆయన. అంటే ఆ చర్మకారుని ఇంట్లో, యొప్పాలో చర్మకారుని ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఒక ఇంటి మీద దర్శనం వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నాడు ఆయన, ఓహో, ఈయన యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యులకు కూడా దేవుడే. ఎందుకు యూదులు అలాంటి చట్టబద్ధంలో ఉన్నారు అని అంటే, నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు, సకల జాతి జనములలో వీరిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ 12 గోత్రములను ప్రత్యేకపరుచుకున్నటువంటి విధానం చూసినప్పుడు, మీరు నాకు స్వకీయులు, యాజక వర్గములో ఉన్నటువంటి వారు, నా ప్రజలు, ఇలాంటి టైటిల్ ద్వారా వారిని ఆహ్వానించాడు తండ్రి అయిన దేవుడు. ఎంతవరకు ఉంటదని అది ప్రభువుకు తెలుసు. చివరి వరకు ఆ టైటిల్ వీరికి ఉండదు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలులక అందరికీ అని అంటే, దైవ గ్రంథంలో మన అపోస్తుల కార్యక్రమంలో గ్రంథము 10వ అధ్యాయం 36వ వచనంలో పేతురు చెప్తున్నాడు, మన ప్రభు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు ఆయన. మనం 3:24 రోమిలకు రాసిన 3:23 రోమిలకు రాసిన పత్రికలో చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులని, గ్రీకులని, హెల్లేనీయులని ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిండ్రు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కనుక మాకే స్వంతము, మాకే దేవుడు, సమస్తము మాదే అనేటువంటి ఆలోచనలో వీళ్ళు ఆలోచన చేసేటప్పుడు ఇశ్రాయేలు, యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయనను అంగీకరించాలి మీరు. అంటే మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్యను తృణీకరిస్తున్నారు, మెస్సయ్యను ధిక్కరిస్తున్నారు. ఈ మెస్సయ్యను మీరు అంగీకరించుకుంటేనే మీరు దేవుని పిల్లలు అవుతారు అనేటువంటి హెచ్చరిక ఇచ్చాడు. కానీ వారు దాన్ని పట్టించుకోలేరు. ఇవన్నీ మాకు అవసరం లేదు, మమ్మల్ని విడిపించేవారు రావాలి, ఆయనే నిజమైన మెస్సయ్య, వస్తాడు. యేసు ప్రభు చెప్తూనే ఉన్నాడు,
విధాలుగా ఆయన బోధిస్తున్నాడు. వీళ్ళకి అర్థం కావటంలే. మీరు ప్రవక్తల ప్రవచనాలు మీరు చదవలేదా? లేఖనాలు మీరు గ్రహించటం లేదా? ఇవన్నీ చెప్తానే ఉన్నాడు యేసు ప్రభు, కానీ వారికి అర్థం కావటం లేదు. తర్వాత మమ్మల్ని విడిపించడానికి ఆయన వస్తాడు. వీరి ప్లాన్ ఏమిటంటే గుర్రం మీద వస్తాడు, కత్తి పట్టుకొని వస్తాడు, ఇంకా మమ్మల్ని విడిపిస్తాడు, ఈ రోమ సామ్రాజ్యాన్ని ఆయన బయటికి తోలివేస్తాడు, ఈ రాజ్యము మాకు స్వాతంత్రంగా ఇస్తాడు, ఎన్నెన్నో ఆలోచనలు. అయితే ఒక దినము ఆయన మరణించబోయే సమయంలో యెరూషలేము వీధిలో పరిశుద్ధ పట్టణానికి గాడిద మీద వచ్చారు. అప్పుడు వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, ఈయన మెస్సయ్య కాదు. గుర్రం మీద రావాల్సినటువంటి రాజు, గుర్రం మీద రావాల్సినటువంటి విడిపించబోయేటువంటి మెస్సయ్య గాడిద మీద వచ్చున్నాడు. ఏమిటి? సగం భాగం నమ్మకం పోయేసింది. తదనంతరము ఆయన శిలువ మ్రాను మీద వేలాడేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, అప్పుడు ఉన్న కొంత నమ్మకం కూడా అది కూడా పోయేసింది. అప్పుడు అంటున్నారు, నీవు క్రీస్తువైతే, నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని నుండి వచ్చిన వాడవైతే నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఒకవేళ అక్కడ అందరికి అర్థం కాలేదేమో కానీ శిలువ మీద ఉన్న దొంగకు మాత్రం అర్థమైంది, ఇది మనకు తగినదిరా, ఇది మనకు తగినది. ఆయన ఏ పాపము చేయలేదు. ప్రభువును అడుక్కున్నాడు, ఆయన ప్రార్థించాడు, ఆ ప్రార్థన ఫలించింది. ప్రభు దగ్గర ఉండిపోయాడు ఆయన. ఇలాగ అర్థం కాకుండా తదనంతరము ఇలాంటి సత్యాలు మనం ఆలోచన చేసుకుని వచ్చినప్పుడు నిజమైన మెస్సయ్య వచ్చాడనే సంగతి వారికి తెలియదు. ఎంతవరకు యుద్ధాలు జరుగుతుంటాయి అని అంటే, ఇశ్రాయేలీయులు యేసు ప్రభును నిజమైన మెస్సయ్య, ఈయనే మా రక్షకుడు, ఈయనే మా రాజు, మమ్మల్ని ఏలబోయేవాడు అనేటువంటి సత్యము తెలుసుకునేంత వరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే సూక్ష్మంగా యేసు ప్రభు వారు చెప్పారు, ఇవన్నీ జరుగునప్పుడు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయాలను కలవరపడనీయకుడి. జరుగుతూనే ఉంటాయి అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ భూకంపాలు, జనం మీదికి జనము, దేశం మీదికి దేశము, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. జరిగినప్పుడు మీ హృదయాలు కలవరపడనీయకుడి. ఇవన్నీ చూసినప్పుడు మనమేం అర్థం చేసుకోవాలా? ప్రభు రాకడ సమీపించింది అని మాత్రము గుర్తెరగాలి, అంతే. కనుక వారు మనిషికి సాష్టంగ పడడం కానీ, మనిషికి అంటుంటారు విగ్రహాలకు సాష్టంగ పడడం కానీ వారి దేవునికి తప్ప. ఒకసారి మేము ఒక ప్రాంతానికి వెళ్ళాము. వారి గురించి మంచి సాక్ష్యం ఉంది ఆ పల్లెటూరులో. చాలా మంచి భక్తులు, దేవుని రాకడ కొరకు ఎదురు చూచిన భక్తులు అని. ఉన్నట్టుగా ఆమె భర్త చనిపోయాడు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊరి వారందరూ భయపించారు, మీరు ఒకవేళ ఈ వ్యక్తిని క్రైస్తవ పద్ధతిలో మీరేమన్నా మట్టి చేస్తే మిమ్మల్ని బహిష్కరిస్తాము ఊరి నుండి అని. 3 మగపిల్లలు, ఆమె భార్య ఉంది. వీళ్ళ గురించి సాక్ష్యం ఏముంది? మంచి విశ్వాసులు అని ఉంది. అయితే వారి మాటకు భయపడ్డారు, పూజ చేశారు. చూశారండి? అయితే అలాంటి సందర్భాన్ని నేను దానియేలు గ్రంథం చదివినప్పుడు ఇక్కడ నేను చూడలే. అంటే వీరి భక్తికి వారిలో ఉన్న భక్తికి ఎంత తేడా అంటే చెప్పలేనంత తేడా. ఒక గుమ్మడికాయ, ఒక ఆవగింజ అనేది మనం పోల్చితే అంత తేడా ఉంటది. వాయిద్యాలు వాయించబడ్డాయి, కేర్ చేయటంలే భక్తులు. వారి నమ్మకం చూడండి. అంటే ఆ విషయము వారు తలకే వేసుకోవటం లేదు. అలాంటి భక్తులు, అలాంటి భక్తి జీవనము, అలాంటి నమ్మకము ఈ దినము మనలో ఉండాలి అనేదే వీరిని చూసి మనం నేర్చుకుంటున్నటువంటి ఒక సత్యం. మనలో ఉండాలి.
చాలాసార్లు మనం భయపడేది నిజమే, సందర్భం వచ్చినప్పుడు భయపడాలి. కానీ మరణానికి భయపడేటువంటి అవిధేయత, లేకపోతే మరణానికి భయపడేటువంటి పిరికితనం మనలో ఉండకూడదని యేసు ప్రభుల వారు చెప్తున్నారు. అందుకే సేవకు వారు వెళ్ళేటప్పుడు ఒక మాట యేసు ప్రభుల వారు వారికి చెప్పారు. ఏమని చెప్పి, యోహాను రాసిన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 31 నుండి మనము కొన్ని మాటలు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం చదువుకుందాం 37. ఆయన చెప్పిన మాట, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు అనేటువంటి మాట. మరి ఒక పక్క మనం గమనించినప్పుడు మత్తయి రాసిన సువార్తలోని తన్ను తాను రక్షించుకున్నవాడు, తన ప్రాణమును కాపాడుకున్నవాడు దానిని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు రక్షించుకుంటాడు, రక్షించుకునేవాడు పోగొట్టుకుంటాడు. ఇక్కడ ఈ బబులోను పట్టణములో వారు చేస్తున్న పని ఏమిటంటే, ప్రభువు కొరకు పోగొట్టుకునే ప్రయత్నమే వారిది. ప్రభువు నిమిత్తము తన ప్రాణాలైన లక్ష్య పెట్టడం లేదు. వారి ప్రాణాల మీద ఏమాత్రం ఆశ పెట్టుకోలేదు. ఒక కొంచెమైన ఒక భీతి అనేది వారిలో చూడటం లేదు. మనం అత్యాగ్రహం గలవాడై రౌద్రుడై అనేటువంటి మాట చూస్తే ఎంత కోపముతో మాట్లాడి ఉంటాడు నెబుకద్నెజర్ రాజు గారు, ఎంత కోపం వచ్చింటుందో. అయితే ఆయనంత నోరు కొట్టుకున్నా, అంత కోపము చేసుకున్నా, ఒక చల్లదనముగా వారు కూలుగా జవాబిస్తున్నారు. ఏమి చింత చేయటం. ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే, ఆ స్థానంలో మనం ఉంటే, మన సవాలు ఎలాగుంటది, మన నమ్మక జీవితం ఎలాగుంటది? దైవ గ్రంథంలో ఎంతో మంది భక్తులు మరణానికి భయపడిన వారు ఉన్నారు. మనకు తెలుసు, మరణానికి భయపడిన వారు ఉన్నారు. మొదటిగా మనం చూస్తే అబ్రాము భయపడ్డాడు మరణానికి, ఇస్సాకు భయపడ్డాడు మరణానికి, యాకోబు భయపడ్డాడు మరణానికి, తదనంతరం మోషే భయపడ్డాడు మరణానికి, సౌలు భయపడ్డాడు మరణానికి, ఏలియా భయపడ్డాడు మరణానికి. చాలా మంది భక్తులు అంటే ఎందుకు భయపడ్డారనేటువంటి విషయం పక్కన పెడదాం, మొత్తానికి భయపడ్డారు. మరణం అంటే భయపడ్డారు కొన్ని సందర్భాలలో. అలాంటి సందర్భాలు ఎదురొచ్చినప్పుడు మనము కూడా భయపడాల్సిందే. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం పిరికితనమును మనం పక్కన పెట్టాలి. అది దైవ గ్రంథం హెచ్చరించే మాట. మనం ప్రకటన గ్రంథంలో ఏమంది, 21:8 పిరికివారు అనేటువంటి మాట చూస్తున్నాం. పిరికివారు ఒక సందర్భంలో, కొన్ని సందర్భంలో ఈ మాటలు మాట్లాడేటప్పుడు కొంతమంది ఏమంటారంటే, వాళ్ళకు కొంతమందికి భార్య లేరు, పిల్లలు లేరు, అందుకు వాళ్ళు అలా సమర్పించుకున్నారు లేని అనేటువంటి మాటలు కూడా వినపడేది ఉంటున్నాయి. ఎవరు లేకున్నా శరీరం కదండి, శరీరం కదా, అయితే త్యాగం అనేది ఉండాలి. యవన ప్రాయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవుల పాపముల కొరకు ధైర్యంగా ఆయన తన ప్రాణాన్ని అప్పగించారు. మరి వారికంటే చిన్న వయసు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే చిన్న వయసులో ఉన్నటువంటి యవనస్తులు ఎంత నిలవరముగా నిలబడ్డారా వారు, ఎంత భక్తి జీవనం వారిలో మనం చూస్తున్నామంటే చాలా అవసరం. మనం చాలా అవసరం. కొంతమంది పరిస్థితి ఎలాగున్నది ఈ లోకంలో, నమ్మిన వారి పరిస్థితి అంటే, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ 3వ అధ్యాయంలో మాట్లాడుతూ, నీవు జీవించుచున్నావనే పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే, అంటే చచ్చిన వారితో సమానం. పేరుంది అంతే.
మనం చచ్చిన స్థితిలో ఉంటాం. అంటే అక్కడ మనం వింటున్నటువంటి మాట సువార్తలలో ఏమిటంటే, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. మనము జీవిస్తున్నామని పేరు పెట్టుకున్నాం అంతేగాని నీవు చచ్చిన వాడవంటే ఆ యొక్క క్రీస్తు యొక్క మనలో ఉన్న క్రియలు మనకు లేవు. దేవుడు నియమించినటువంటి ఆజ్ఞలు మనం పాటించటం లేదు. కేవలం అనేకులు కొంతమంది చూస్తున్నాము సాంప్రదాయాలతో ఆచారాలతో ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు కానీ చట్టబద్ధంగా వాక్యానుసారంగా విశ్వాసాన్ని పాటించడానికి చాలా వెనుకంజ వేస్తున్నారు. కొన్నిసార్లు కేవలము ప్రజలకు, ఇరుగు పొరుగు వారున్న ప్రజలకు భయపడుతున్నారు. కొంతమంది బంధువులకు భయపడుతున్నారు. ఒకవేళ నేను ఇలా పెళ్లి చేస్తే వారు వస్తారో లేదో, ఒకవేళ నేను ఇలా జీవిస్తే నన్ను మాట్లాడతారో లేదో, ఎంత భయపడుతున్నారో తెలుసు కదా. వీరి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామనంటే, బ్రతుకుతే ఇలా బ్రతకాలరా, బ్రతుకుతే ఇలా బ్రతకాల. నేను విన్నది నిజమా? ఏం విన్నాడు ఆయన? వాయిద్యాలు ఆ యొక్క స్వరము వినబడినప్పుడు వీరు నమస్కరించటం లేదు, సాష్టాంగ పడటం లేదు. మళ్ళీ ఇంకొక కంప్లైంట్ చెప్పారు, తామరి దేవతలను పూజించటం లేదు రాజా. అది అవసరం లేదు కదా సందర్భంలో. అయినా ఆయనకు కోపం రప్పిస్తున్నారు. వారి మీద ఆ ద్వేషాన్ని పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి దేవతలు ఎవరు? బెల్తెషాజరు. నెబుకద్నెజరు దేవతలు ఎవరు? ముఖ్యంగా నెబుకద్నెజరు పూజించేది బెల్తెషాజరు. అంటే దానియేలు కాపేరే కదా ఉండేది, బెల్తెషాజరు. తదనంతరం ఉన్నటువంటి పేర్లు షద్రాకు, మేషాకు, అబేద్నెగో. ఆ దేవతలు తమరి దేవతలను కూడా పూజించటం లేదు రాజా. ఈయనకు ఆ యొక్క ప్రతిమకు నమస్కరించడం లేదు అనేది ఒక ఆలోచన ఎక్కువగా ఆయన గంభీరంగా తీసుకోలేదు. కానీ తమరి దేవతలకు పూజించడం లేదనే మాట కూడా వచ్చినప్పుడు అప్పుడు అత్యాగ్రహం గలవాడై మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. కొన్ని ఆలోచనలు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, 15వ వచనం కింది భాగానికి వచ్చాం. సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నారు? షద్రకు, మేషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి. నెబుకద్నెజరు ఎలా మాట్లాడుతున్నారండి? రాజా కాదు, పేరు పెట్టి పిలుస్తున్నారు. జాగ్రత్తగా మనం గమనించాలి ఈ సత్యాలను. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. ఉన్నదా చింత వాళ్ళకు? ఏ భీతి కూడా వాళ్ళ కనబడటం లేదు. ఎంత హాయిగా ఉన్నారు చూడండి. అంటే మరణానికైనా వారు భయపడటం లే. ఎందుకంటే ఈ అగ్నిగుండంలో పడిపోయినా పర్వాలే, అయితే ఆ అగ్నిగుండంలో మనం పడిపోకూడదు, ఆ అగ్నిగుండానికి దగ్గర పోకూడదు. ఆ సత్యం ఎరిగినటువంటి వారు తమ దేవుణ్ణి తప్ప ఏ విగ్రహాలకు మొక్కకూడదు, ఏ విగ్రహాలకు సాష్టాంగ పడకూడదు అనేటువంటి మాట ఎంత వారు హృదయంలో భద్రపరుచుకున్నారు. దానికి వారు కట్టబడి ఆ ఆజ్ఞను నెరవేర్చే స్థితిలో ముందుకు సాగుతున్నారు వారి యొక్క నమ్మక జీవితంలో. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము, ఈ లోకంలో మనం జీవించినంత కాలం మన పిరికితనాన్ని పక్కన పెట్టి దేవుడిచ్చిన ధైర్యాన్ని, మీరు పిరికితనము గల ఆత్మను పొందలేదు కానీ అనే మాటను మనం చూస్తున్నాం. ధైర్యం ఇచ్చే ఆత్మను మనకిచ్చాడు. ఎలాంటి సమస్యలనైనా ఎదిరించే శక్తి దేవుడు మనకిచ్చాడు. ధైర్యంగా ఉండాలి మన విశ్వాసము. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన చెప్పే మాట ఏమిటంటే, 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా
జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒక్కవేళ ఉండునేమని జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక్కవేళ మీలో ఉన్నదేమని జాగ్రత్తగా చూసుకోవాలంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని అక్కడ ఒక మాట మనకేం కనపడుతుందంటే, తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా, 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకున్నవాలేను. అంటే అర్థం ఏమిటంటే పడిపోయే సాధ్యత ఉంది. గొప్ప విశ్వాసని నేను, నా విశ్వాసము అది దేవునికి తెలుసు అనేటువంటి ఆలోచన మనకు ఉంటది. సందర్భం వచ్చినప్పుడు పడిపోయే స్థితి కూడా ఉంటది అనేటువంటి ఆలోచన మనం ఎరగాలి. అలాంటి స్థితిలో మనం చాలా కేర్ తీసుకోవాలి అనేది ఈ పాఠం మనకు నేర్పిస్తుంది. దైవ గ్రంథం, దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి పాఠం. కనుక మనము వీరి వలె జీవించాలి అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. వారు ఎంత హాయిగా చెప్తున్నారు చూడండి. ఈ విషయంలో చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నమ్మకము వారిలో ఉండేది. సమర్థుడు. అంత విశ్వాసములో వారు బ్రతుకుతున్నారు. పరాయి దేశములో, పరదేశములో వారి విశ్వాసము చూస్తే మనకు ఆశ్చర్యం అయిపోతుంది. మనం ఉన్న దేశంలో మన చుట్టుప్రక్కల సేవకులు, సంఘాలు, మందిరాలు ఇంత విస్తరించిపోతుంటే ఈ భక్తి మనలో కనపరావటం లేదు. ఇలాంటి నమ్మకము మనకు కనపరావటం లేదు. కొన్ని లక్షలాది మంది యేసుప్రభు కాలంలో ఇశ్రాయేల్ దేశంలో ఉండేవారు. ఇశ్రాయేల్ దేశంలో ఒక శతాధిపతి వస్తాడు. నా దగ్గర పని చేసేవాడు కాయలతో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, ప్రభువా రమ్మని చెప్పమని మనుషుల్లో పెట్టి యేసు ప్రభు దగ్గర మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆయన రాబోతుండగా ఆయన చెప్పే మాట ఏమిటంటే, నా ఇంటికి వచ్చేదానికి నేను యోగ్యుని కాదు, నేను యోగ్యుని కాదు, నేను కూడా అధికారినే, నా కింద ఇంతమంది పని చేస్తున్నారు, ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, ఇశ్రాయేలీయులలో ఇంత నమ్మకము నేను ఎవరిలో చూడలేదు. అబ్బా, ఎన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు ఉంటారు, అంత నమ్మకము ఎవరిలో చూడలేదంటే అర్థం ఏంటంటే అంత పర్ఫెక్ట్ గా జీవిస్తున్నాడు ఆయన. నోవాహు 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం నుండి మనం కింద భాగంలో 7వ అధ్యాయం వరకు వచ్చే భయంకరంగా పాపము చేసి మనుష్య కుమార్తెలను దేవుని కుమారులు వివాహము చేసుకుంటుంటే దేవునికి కోపం వచ్చి జలప్రలయం ద్వారా వారిని నాశనం చేయాలని అప్పుడు ఎత్తుకులాడుతూ ఉంటాడు. ఎత్తుకులాడినప్పుడు నోహు ఒక్కడే దొరుకుతాడు. నోహు, ఈ తరము వారికి నీ ఒక్కడవే నీతివంతుడవు, నీ ఒక్కడవే నీతివంతుడవు. ఈ విషయము ఆ చదువుకుంటుంటేనే కండలో నీళ్ళు వస్తాయి. నిజంగా నీ ఒక్కడవే నీతివంతుడవు. దేవుడు ఈ భూలోకములో నీతిమంతులు ఉన్నారా అని చూసినప్పుడు ఎంతమంది కనబడతాం? నమ్మకమైన ఉన్నారా అని చూసినప్పుడు ఎంతమంది కనబడుతున్నాం? దైవ గ్రంథంలో మనము కీర్తనల గ్రంథం 34వ కీర్తనలో మనం చూసినప్పుడు ఆయన చెవులు నీతివంతుల ప్రార్థన వైపును ఉన్నాయి, ఆయన కన్నులు నీతివంతులను చూచుచున్నవి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనానికి వచ్చినప్పుడు నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు. అంటే ఏ నీతివంతుని కొరకు వెతుకులాడుతున్నాడు ఆయన అని అంటే ఇశ్రాయేలీయులు తప్పిపోయినారు. పేతురు రాసిన పత్రికలో వారు గొర్రెల వలె దారి తప్పిపోయినారు,
గొర్రెల వలె దారి తప్పిపోయినారు. వాస్తవికంగా మనం ఇర్మియా గ్రంథము, తర్వాత విలాప వాక్యములు ఇవన్నీ చూసినప్పుడు ఇశ్రాయేలులకు డివోర్స్ ఇచ్చేశాడు దేవుడు. డివోర్స్ అంటే అర్థం ఏంటి? మీరు నాకు ప్రజలు కాదు, నేను మీకు భర్తను కాదు, మీరు నాకు ప్రజలు కాదు. విడుదల కాగితం ఇచ్చేశాడు. ఎప్పుడైతే విడుదల కాగితం ఇచ్చేశాడో వీరు పిల్లలు కాదు. దాదాపు 400 సంవత్సరాలు దేవుని నుండి దూరం ఉన్నారు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు, దినమెల్లా నా చేతులు చాచి తిని అయినను వారు నా యుద్ధకు రానలేకపోయారు. డివోర్సము ఇచ్చేశాడు దేవుడు. మీరు నా వారు కాదు, నాకు భార్యలు కాదని తీర్మానం చేసేసాడు. కానీ దినమేలా కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన. ఎవరు కూడా రాలేదు. ఆ ధర్మశాస్త్రం యొక్క ముగింపులో, ధర్మశాస్త్రము అయిపోయిన తర్వాత యేసు ప్రభుల వారు ఆ యుగ సమాప్తి యందు ఆయన కల్వరి శిలువలో మరణించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో యుగ సమాప్తి యందు ఆయన శిలువలో మరణించినప్పుడు, ఆయన ఆరోహణమైపోయినప్పుడు దేవుడు పౌలు గారితో రాయిస్తున్న మాట ఏమిటంటే, అక్కడ మనం చూస్తున్నాము, ఏ ఒక్కరు కూడా నీతివంతుడు లేరు. దారి తప్పిపోయిన వారు దేవుని దగ్గరికి వస్తారంటే రాలేదు వాళ్ళు. దారి తొలగిన వారు దేవుని ఆశ్రయించుకుంటారంటే ఆశ్రయించుకోలేదు. వారు పాపాలు ఒప్పుకుంటారంటే ఒప్పుకోవటం లేదు. ఒక్కడైనను లేడంట. అందరూ పనికి మాలిన వారైరేని చూస్తున్నాం. అయితే వారు తిరస్కారం చేసినప్పుడు మనకు ఆ కృపా భాగ్యము దేవుడిచ్చారు. అపోస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూసినప్పుడు, వారు తిరస్కరించడం వలన అన్యులమైన మనకు ఈ ఐశ్వర్యము దొరికింది. రక్షణ యూదుల నుండియే అని మనం చూస్తున్నాం. యోహాను రాసిన పత్రిక సువార్త 4వ అధ్యాయం. వారు తిరస్కారం చేశారు. అల్పులమైన మనకు ఎలా వచ్చింది? ఇది ఒక కాంట్రిబ్యూషన్ గా, అంటే ఇది మీ క్రియల వలన కలిగినది కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది దేవుడిచ్చిన వరము అని అన్నాడు. అందుకే ఆయన రావడము కూడా ఇశ్రాయేలుల కొరకే వచ్చాడు. అక్కడ మనం చూస్తున్నాం స్వకీయుల కొరకు వచ్చాడని. మళ్ళీ మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ 24వ వచనంలో చూస్తున్నాం, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. నశించిన గొర్రెల యొద్దకే పంపబడ్డాడు. ఎవరి కొరకు పుట్టాడు ఆయన? మన కొరకు పుట్టలే. తర్వాత మనం అప్లై చేసుకుంటున్నాం. ఎవరి కొరకు పుట్టారు? అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనం, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానమును చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఎవరి కొరకు అండి? ఇశ్రాయేలుల కొరకు రక్షకుడగు యేసును పుట్టించాడు. ఆయన కొరకే, వారి కొరకే వారు తిరస్కారం చేశారు. పనికిరాని మనకు దేవుడి కృపా భాగ్యం ఇచ్చారు. ఎంతవరకు మనం నమ్మకం పెట్టినాం? ఎంతవరకు విశ్వాసంలో జీవిస్తున్నాం? ఎంతవరకు నమ్మకంలో కొనసాగిస్తున్నాం? ఏ ధైర్యంతో ముందుకు సాగిపోతున్నాం? శిష్యులకు ధైర్యం ఇచ్చాడు సేవకు పోయేటప్పుడు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను, భయపడగాకండి, వెళ్ళండి. యుగ సమాప్తి వరకు అంటే, యుగ సమాప్తి వరకు అంటే అర్థం ఏంటండి? లోకాంతము వరకు అని కాదు దాని అర్థం. యేసు ప్రభు సిలువ వేయబడంత వరకు అది ఒక యుగము. అప్పటికే 3వ యుగం గతించిపోతుంది. యేసు ప్రభు మరణానికి 3 యుగాలు గతించిపోతాయి. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా అంటే, ఇప్పుడు లేడంటే మనలో ఉన్నాడు. ఈ హృదయం అనే ఆలయాన్ని ఎన్నుకున్నాడు, ఆయన మనలో ఉన్నాడు. ఇశ్రాయేలీయులలో
హృదయములో ఉండేదానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన ఆరోహణమై తర్వాత సంఘమును ఆయన ఈ భూలోకంలో స్థాపించినప్పుడు అంతవరకు ఎవరు హృదయాలలో యేసు ప్రభు ఉండలేదు, దేవుడు ఉండలేదు. ఎప్పుడైతే సంఘాన్ని భూమి మీద స్థాపించాడో ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయంలో దేవుడు ఉండేదానికి ఇష్టపడ్డాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎరగరా అని అంటున్నాడు. వారు చెప్తున్నటువంటి మాట, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును అని మనం చూస్తాం. అక్కడ మరొక మాట చూసినప్పుడు, ఒక్కవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అంటే కౌంటర్ ఇస్తున్నారు ఆయనకు, రాజుకు. ఒక పరదేశంలో ఉండి, విదేశంలో ఉండి, ఆ దేశ ఒకవేళ ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి ఆ చక్రవర్తికి ఏం చెప్తున్నంటే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే వీళ్ళే రాజులుగా కనపడుతున్నారు అనమాట. వీళ్ళే రాజులు అంటే సమర్థుడు, ఆయన సమర్థుడు. మనం సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 17:34-37 చూస్తే ఆయన విడిపించేవాడు, సమర్థుడు, నమ్ముకొనదగిన సహాయకుడు, ఎన్నో మాటలు ఆయన గురించి మనం చూస్తున్నాం కదా. అలాంటి సమర్థుడు. కీర్తనల గ్రంథం 46 మొదటి చరణంలో చూస్తే నమ్ముకొనదగిన సహాయకుడు. అలాగే 56:4 చూస్తే శరీరధారులు నన్నేమి చేయగలుగుతారు. 118 మనం చూస్తే మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరి మీద ఆధారపడటం లేదు, ఏ రాజకీయ వ్యక్తుల మీద ఆధారపడటం లేదు, ఏ గుంపు మీద ఆధారపడటం లేదు. జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఉండి దేవుడే లేకపోతే మన పక్షాన మన గతి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎవరు లేరు, దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. అంత పెద్ద దావీదును మనం చూస్తున్నాం. ఎవరిని ఆశ్రయించాలి ఆయన? అసలు యుద్ధాలు రానివాడు దావీదు. అంటే ఏం చేయగలుగుతాడు? ఒక శక్తి సామర్థ్యత దావీదులో ఉంది, కానీ ప్రజల మీద యుద్ధాలు తెలియదు ఆయనకు వాస్తవికంగా. దాన్ని సౌలే చెప్తాడు ఆయన, గొల్లియాతు చిన్నప్పటి నుండి యుద్ధం నేర్పరగలేవాడు, నీకు యుద్ధము తెలియదు. అయితే యుద్ధము రాకున్నా పర్వాలేదు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? సృష్టికర్త అయిన దేవుని మీద. నా దేవుడు నాకు జయం ఇస్తాడు. ఒకసారి నేను ఇలా వెళ్ళి తిని, సింహము ఇలా వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటి నోట్లను చీల్చి చెండాడిన నేను, వాటికింత గొప్పవాడాయుడు. నమ్మకము చూడండి, నమ్మకము చూడండి. కత్తి పట్టుకునే దానికి తెలియదు దావీదుకు. ఒడిశల రాయితో కొట్టాడు, యెహోవాదే యుద్ధం అన్నాడు. ఆ దినాలలో ఒక 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 ఆ భయభీతిని తొలగించిన వాడు దావీదు. ఇశ్రాయేలుల మధ్య ఉన్నటువంటి భీతిని దూరం చేసిన వాడు. ఆ దినములో ఉన్న దేవుడు ఈ దినములో కూడా ఉన్నాడు. అలాంటి ధైర్యము మనకు కావాలి. ఎవరి మీద మనము ఆధారపడడానికి వీల్లేదు. మన ప్రభు మీదనే మనం ఆధారపడాలి. మన ప్రభువే మనకు అండ, ఆయనే మనకు కొండ, సమస్తము ఆయనే. ఒకవేళ మన నెత్తురు అక్కడ చిందించబడాలంటే ఖచ్చితంగా చిందించబడుతుంది, అందులో సంశయమే ఉండదు. దేవునికి అక్కడ మహిమ కలగాలి అని అంటే మాకు చింతలేదు, నీకేం జవాబు ఇవ్వాలని మాకు ఏమి తోచటం లేదు రాజా, మాకు చింతనే లేదు దీని గురించి. అంటే ఒకవేళ ఈ అగ్నిగుండంలో మేము పడిపోయినా పర్వాలేదు, మారిపోయినా పర్వాలేదు, మనము తప్పించుకొనవలసింది ఏ అగ్నిగుండంలో అంటే అక్కడ ఆయన మరొక అగ్నిగుండం సిద్ధపాటు చేశారు. దాని నుండి తప్పించుకోవాలి. దాని నుండి తప్పించుకునే దానికి మనం భయభక్తులు కలిగి బ్రతకాలి. మొదటి మాట సమర్థుడు, రెండవ మాట ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు. అంటే పాజిటివ్ మాట, నెగిటివ్ మాట రెండు మాట్లాడుతున్నారు.
మనకేమైనా కొంత ఏమైనా జరిగితే దేవుని మీద నిందలు వేస్తాం. ఆ దేవుడికి కళ్ళు లేవా? ఆ దేవుడు చూస్తున్నాడు, ఎందుకు నాకు ఈ కష్టం పెడుతున్నాడని దేవుని మీద నిందలు మోపుతాం. ఒక్కసారి భక్తుడైన ఆ యోగును జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా అంతే. మొదటిలో ఏ నిందలు మోపలేడు, మొదటిలో ఎలాంటి లేదు. దేవుడు ఆయన గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. భయభక్తి కలిగిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడ్డతనమును విసరించిన వాడు సాక్ష్యం పలుకుతున్నాడు. అది కొంత మట్టికే ఉన్నది అంతే. తర్వాత యోబు కూడా దేవుని మీద నేరాలు మోపాడు. అసలు నన్ను ఎందుకు పుట్టించినావనే మట్టుకు వచ్చాడు యోబు. మీరు తర్వాత గ్రంథంలో చదువుకోండి. నిజమే. ఈ మాటలు పరిశీలన చేసిన తర్వాత ఈ ముగ్గురు స్నేహితులు అంటున్నారు, నువ్వు దేవుని కంటే గొప్పవాడివేమరా, నువ్వు ఇలాంటి మాటలు నువ్వు నమ్మి ఇలాంటి మాటలు పలుకుతున్నావే అంటే ఆయనలో ఉన్న వేదన, ఆయనలో ఉన్న బాధ అంతవరకు తీసుకొని వచ్చి, నేను ఇంత భక్తి కలిగిన వాడుగా ఉన్నానే, ఒకవేళ నాకే ఇలాంటిది తటస్థించింది అనేటువంటి మాట ఉండొచ్చు. తప్పకుండా ఎవరిని శిక్షిస్తాడు ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, తాను ప్రేమించు ఆయన స్వీకరించు ప్రతి కుమారుణ్ణి ఆయన శిక్షించును, దండించునని మనం చూస్తున్నాం. ఆయన శిక్షించే ఆ శిక్ష మనము స్వీకరించాలి. మీరు శిక్షితులు కాని ఎడల మీరు దుర్బీజము వలన పుట్టిన వారే. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. అంటే సాతాను పుట్టిన వాళ్ళని అంటున్నాడు ఆయన. మనము శిక్షించబడాలి, దైవ గ్రంథం సెలవిస్తుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా ఒకవేళ మనం మాటలతో చెప్తున్నామని అనుకోకూడదు. దేవుడు తగిన సమయంలో మనకు బలాన్ని ఇస్తాడు, నిలబడే శక్తి ఇస్తాడు. ఒకవేళ వారికి ధర్మశాస్త్రమే ఇవ్వబడింది. ఈ దినాలలో దైవ గ్రంథము, పత్రికలు ఇవన్నీ చూసినప్పుడు నిజంగాండి దానికంటే గొప్పగా కనబడుతున్నాయి. మనం ఎలా నిలబడాలి, ఎలా ఉండాలి, ఎలా విశ్వాసంలో సాగిపోవాలి అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ధైర్యంగా ఉందాం, ధైర్యంతో మనం పోరాడదాం. మరణం ఎదురొచ్చిన మనం మరణిస్తాం, కానీ అక్కడ మనకు ఓటమి అనేది ఉండదు. ఇక్కడ ఓటమి ఉన్నా అక్కడ మనకు జయమే. ఇక్కడ గెలుపు లేకున్నా అక్కడ మనకు గెలిపే దేవుడు ఇచ్చేది. అందుకే వారు అంటున్నారు, మాకే భయం, ఏ చింత లేదు. ఎంత కేర్లెస్ గా మాట్లాడుతున్నారు చూడండి. రాజుకు కోపం వచ్చి వీళ్ళందరూ నన్నే పేరు పెట్టి పిలుస్తున్నారు, ఉన్న వేడిమి కంటే 7 అంతలు అగ్నిగుండాన్ని రాయి చేశాడు. భయపడలే. సందర్భాలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండేదానికి దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఏమి చూడగకండి, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ప్రార్థించుదాం అంతే. అది దేవుడు మనకిచ్చాడు. యెరూషలేము క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి. జరుగుతున్నాయి. చాలా మంది ప్రవచనాత్మకంగా ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని కూడా యూట్యూబ్లలో కొంతమంది మెసేజ్లు వదులుతున్నారు. భయపడగాకండి. ఏమున్నా మనకు ఒకటే నమ్మకము, ఒకటే గురి, ఆయన వచ్చేస్తాలో మనము సంఘముగా ఎత్తబడతాము అనే నమ్మకములనే మనం సాగిపోదాం. అలాగ సాగిపోవటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి వందనాలు. నేను అన్మ్యూట్ అవ్వండి. మంచిది ప్రియులారా, ఇంతవరకు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నుంచి ఎన్నో ఆత్మీయ సత్యాలు దేవుని సేవకులు వివరించారు. మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామన్నా. వందనాలన్నా. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. పెద్దలు అనంతపూర్ నుంచి ఆశా పంకుల్ గారు ప్రార్థన చేస్తారు. ఆశా పంకుల్, వందనాలు. ప్రేమ నమ్మకమైన మా దేవ, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. మీ కనికరానికై, మీ కటాక్షానికై వందనాలు. మా జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించి ప్రాతకాలంనే ఆయన నీ పాదల చెంతకు చేరాగలిగే ధన్యత భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
కోరుకునే భాగ్యం లేదు, మీరు మాకు ఇచ్చినారు. ఒకటే శ్రేష్టంగా మాకు ఇచ్చిన రక్షణ భాగ్యానికై నీకు స్తోత్రాలు, నిరీక్షణకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మీ దాసుడు విజయ్ కుమార్ గారి ద్వారా దానియేలు గ్రంథంలో నుంచి అనేకమైన మర్మాలను మీరు మాకు బయలుపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితంలో నుంచి నాయన మరి దాసుని ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం. మమ్మల్ని బలపరిచినందుకు, ఉజ్జీవపరిచిన, హెచ్చరించినందుకు ఆయనకు స్తోత్రాలు తెలుస్తున్నాం. వాక్యం చెప్పిన మీ దాసుని మీరు బలపరచండి, బలమైన సాధనంగా వాడబెట్టుకుంటున్నాం. ప్రత్యేకించి నాయన ప్రతి ఉదయం ఈ విధంగా మేము చేరి రాగలిగే ఆయన భాగ్యాన్ని ఆయన మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఎంతో శ్రమతో కూడిన ఈ పరిచర్య నాయన మరి యదాసుడు బర్నబాసాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి యదాసుని ఆలోచించి ఈ విధంగా మేము అనేకమైన ఆయన మరి హెచ్చరికలు, అనేకమైన పురికొల్పులు పొందుకోవడానికి దాసుని ఉపయోగించినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న వాక్యం చెప్పిన దాసుని బట్టి వందనాలు. జుమురు చేరి వచ్చిన ప్రియులందరికీ ఆయన సేవకులకు, పెద్దలకు, పరిచారకులకు, విశ్వాసులందరూ మీరు జ్ఞాపకం చేసి పెట్టుకుంటున్నారు. విన్న మాటలు మేము విడిచిపెట్టకుండా మా జీవితాల్లో వాటిని అనుసరించడానికి కృషించండి. ప్రత్యేకించి నేను అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, అనుకరించండి. ఈ దినము 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాయబోతున్న ఆంధ్రప్రదేశ్లోని పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. బిడ్డలను అనేక మంది పిల్లలు రాస్తుండగా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు చక్కగా రాయడానికి కావాల్సిన జ్ఞానం వేచింది దాయించండి, ఆరోగ్యము దాయించండి, జ్ఞాపశక్తి దాయించండి. మీద అనుకునే వరకు ఇచ్చాము. టెన్షన్, స్ట్రెస్ లేకుండా చేయమని వేడుకుంటాం. కృప అనుగ్రహించండి. ఎందుకైనా మరి ఈ విధంగా మరి నడిపించిన బిడ్డలు బట్టి, ప్రార్థించిన బిడ్డలు, పాడిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి పునామం అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన ఆశా పంతులకు ప్రత్యేకమైన వందనాలు. వందనాలు. మంచిది పిల్లరా, ఈ రోజు 4823వ రోజు ఈ యొక్క కూడిక మార్నింగ్ కాన్ఫరెన్స్ చక్కగా జరగటానికి సహకరించిన ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వాక్యం అందించిన దేవుని సేవకులకు, వాక్యం విన్నటువంటి పెద్దలకు, పరిశుద్ధులందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ అన్నకు ఈ ముందున్న సమయాన్ని అప్పగిస్తున్నాను. అన్న వందనాలన్నా. వందనాలు వేణు.